17 రోజులు సొరంగంలో చిక్కుకుపోయినప్పటికీ ఎంతో మనోనిబ్బరంతో ఉన్న కార్మికులు అందరికీ స్ఫూర్తిని కలిగిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎలా ఉండాలో ఈ కార్మికులు ఆచరించి చూపారని కొనియాడుతున్నారు. మరోవైపు అనేక వ్యయ ప్రయాసలు కోర్చి కార్మికులను రక్షించిన రెస్క్యూ బృందాలపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, పర్వత ప్రాంతం సరికొత్త సవాళ్లు విసురుతున్నా వెనక్కు తగ్గకుండా, ఆశ వదులుకోకుండా శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు సహాయక సిబ్బంది. చిక్కుకుపోయిన 17వ రోజు టన్నెల్ నుంచి సురక్షితంగా బయటకొచ్చిన 41 మంది కార్మికులను 18 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. చిన్యాలి సౌర్లోని కమ్యూనిటీ సెంటర్లో 8 మంది డాక్టర్ల బృందం వారిని పర్యవేక్షించింది. పన్నీర్, ఉడకబెట్టిన గుడ్డు, అన్నం, కూరగాయలు వంటి ఆహారం వారికి అందించింది. కార్మికులంతా ఆరోగ్యంగా ఉన్నారని ఉత్తరాఖండ్ సీఎం తెలిపారు. కార్మికులను ఆయన పరామర్శించారు. కార్మికులు ఒక్కొక్కరికి ₹1,00,000 చెక్ అందించారు. ఆ తరువాత చినూక్ మిలిటరీ హెలికాప్టర్లో కార్మికులందరినీ రిషికేశ్ ఎయిమ్స్ కు తరలించారు. కార్మికులను రక్షించడానికి 17 రోజులుగా అలుపెరగకుండా శ్రమించిన రెస్క్యూ సిబ్బందిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రెస్క్యూ బృందాలను ఉత్తరాఖండ్ సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సహాయక కార్యక్రమాల్లో తొలి రోజు నుంచి భాగస్వామ్యమైన బృందాలు ఎక్కడా అలసత్వం కనబరచలేదు. ఒక పద్ధతి విఫలమైతే మరో విధానంలో కొనసాగించారు. అందరి కృషి ఫలించి 41 మంది క్షేమంగా బయటపడ్డారు. వ్యయప్రయాసల కోర్చి అలుపెరగకుండా శ్రమించి తమను బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ సిబ్బందికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికులు కృతజ్ఞతలు చెప్పారు. టన్నెల్లో చిక్కుకుపోయిన తరువాత తొలి 15 గంటలు కష్టంగా గడిచాయని తెలిపారు. తాము ఎక్కడ చిక్కుకున్నామో గుర్తించి సహాయక సిబ్బంది ఆహారం పంపడం మొదలైన తరువాత తమకు ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదన్నారు. అటు కార్మికుల కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. దీపావళి రోజు కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోవడంతో వారి కుటుంబాలు పండగను చేసుకోలేదు. కార్మికులు బయటకొచ్చిన తరువాత వారంతా బాణసంచా పేల్చి వేడుకలు చేసుకున్నారు. చిక్కుకుపోయిన ప్రాంతం నుంచి పైపుల ద్వారా కార్మికులను రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు విడుదలయ్యాయి. కార్మికులు బయటకొచ్చిన సమయంలో భారత్ మాతాకి జై నినాదాలతో సొరంగం ప్రతిధ్వనించింది. టన్నెల్ లోపలికి తాము చేరుకోగానే కార్మికులు తమను చూసి ఒక్కసారిగా అపరిమితమైన సంతోషం అనుభవించారని రెస్క్యూ సిబ్బంది చెప్పారు. हमारा खाना की व्यवस्था की गई, उसी से हम लोग को खाना मिलता था। उसके बाद थोड़ा 10 दिन होने के बाद फिर बाहर से पाइप का एक जो व्यवस्था की गई, उससे हम लोग खाना, काजू किशमिश, बादाम, रोटी, चावल, दाल जो भी मिला सही सलामत सब चीज की. టన్నెల్లో చిక్కుకుని 17వ రోజు బయటకొచ్చిన కార్మికులతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మోదీ కార్మికులంతా క్షేమంగా బయటకు రావడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. 17 రోజులు తక్కువ సమయం కాదని, కార్మికులు చూపిన ధైర్యం సాహసోపేతమైందని ప్రధాని ప్రశంసించారు. అధికారుల ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల ప్రార్థనలతో కార్మికులు క్షేమంగా బయటకొచ్చారని ప్రధాని అన్నారు. ప్రతిరోజు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, పీఎంఓ అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నానని, కార్మికులు బయటకు రాకపోవడం బాధించేదని ప్రధాని తెలిపారు. టన్నెల్లో పరిస్థితులను ప్రధానికి వివరించారు కార్మికులు. టన్నెల్లో ఐక్యంగా, ధైర్యంగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నామని కార్మికులు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లమైన అన్నదమ్ముల్లా మెలిగామన్నారు. రోజు ఉదయం మార్నింగ్ వాక్, యోగా చేసేవాళ్లమని, ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందించిన సహకారం మరువలేనిదని కార్మికులు తెలిపారు. ప్రతిరోజు ఆహారం, కావలసిన సదుపాయాలన్నీ అధికార యంత్రాంగం కల్పించిందని తెలిపారు. బయటకు తిరిగి వస్తామో రాదో తెలియని పరిస్థితుల్లో భయాందోళనతో గడపకుండా కార్మికులు ధైర్యంగా ఉండడం వారికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉపయోగపడింది. పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవడం, ఒకరికి ఒకరు అండగా ఉండడం, టన్నెల్లో తిరగడానికి 2 కిలోమీటర్ల దూరం ఉండడంతో కార్మికులు గుండె నిబ్బరాన్ని ప్రదర్శించగలిగారు. కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోయిన దగ్గర నుంచి బయటకు వచ్చేదాకా ఏం జరిగింది? 17 రోజుల పాటు వారు తీసుకున్న ఆహారం ఏంటి? కార్మికులతో కుటుంబ సభ్యులు ఎలా మాట్లాడగలిగారు? అసలు టన్నెల్ ఆపరేషన్ ఎలా సాగింది?
నెల 12న దీపావళి రోజు తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ కుప్పకూలింది. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించే బాధ్యత ఇండియన్ ఆర్మీ స్వీకరించింది. అమెరికా ఆగర్ యంత్రంతో సమాంతరంగా సాగిన డ్రిల్లింగ్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు అధికారులు. విపత్తు సమయాల్లో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టే ఆర్మీ కార్మికులను బయటకు తెచ్చేందుకు తమ ఇంజనీరింగ్ నిపుణులను పంపింది. వారు సొరంగంలో తవ్వకాలు మొదలుపెట్టారు. టన్నెల్లో కార్మికులు 60 మీటర్ల దూరంలో చిక్కుకుపోగా ఆగర్ యంత్రం సాయంతో 47 మీటర్లు డ్రిల్లింగ్ చేసి పైపులు వేశారు. మిగిలిన 12 మీటర్లను ఆర్మీ ఇంజనీరింగ్ బృందం తవ్వి పైపులు వేసింది. మరోవైపు నిలువుగా డ్రిల్లింగ్ కూడా జరిగింది. సమాంతర డ్రిల్లింగ్ లో ఆగర్ యంత్రం వాడకాన్ని నిలిపివేసిన అధికారులు నిలువు డ్రిల్లింగ్ లో ఆ యంత్రంతో తవ్వకాలు చేశారు. నిలువుగా డ్రిల్లింగ్ కాస్త రిస్క్ తో కూడుకున్నది అని అధికారులు చెప్పారు. ఈలోగానే మాన్యువల్ డ్రిల్లింగ్ చేస్తున్న ర్యాట్ మైనర్లు వేగంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వరకు చేరుకున్నారు. దీంతో నిలువు డ్రిల్లింగ్ ను నిలిపివేశారు. కార్మికులు చిక్కుకుపోయిన రోజు నుంచి సహాయక కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందుగా కార్మికులు ఎక్కడ చిక్కుకుపోయారో గుర్తించి పైపుల ద్వారా ఆహారం అందించడం ప్రారంభమైంది. 10 రోజుల పాటు కార్మికులకు డ్రై ఫ్రూట్స్, ద్రవాహారం పంపారు. తర్వాత స్టీల్ పైప్ ద్వారా వేడివేడి ఆహారం పంపడం మొదలైంది. టన్నెల్ లోపలకు ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరా పంపిన సహాయక సిబ్బంది కార్మికులతో ఆడియో విజువల్ కాంటాక్ట్ అయ్యారు. కార్మికులతో కుటుంబ సభ్యులను ఎప్పటికప్పుడు మాట్లాడించారు. ఉత్తరాఖండ్ సీఎం కూడా కార్మికులతో మాట్లాడారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొదట సమాంతర డ్రిల్లింగ్ తోనే కార్మికులను బయటకు తీసుకురావచ్చని అధికారులు భావించారు. దేశంలోని ఆగరు యంత్రాలతో పాటు అమెరికా నుంచి 25 టన్నుల ఆగరు యంత్రం తెప్పించారు. అయితే తొలి రోజుల్లోనే ఆగరు యంత్రాలకు ఇనుప రాడ్లు అడ్డు వచ్చాయి. సహాయక చర్యలు నిలిపివేశారు. సమాంతర డ్రిల్లింగ్ అనుకున్న మేర సాగకపోవడంతో నిలువుగా డ్రిల్లింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. సిల్క్యారా టన్నెల్ మరోవైపున బార్కోట్ వరకు వర్టికల్ డ్రిల్లింగ్ కు అవసరమైన భారీ యంత్రాలు తరలించేందుకు వీలుగా బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ 2 రోడ్లు నిర్మించింది. డ్రిల్లింగ్ జరిగే ప్రాంతానికి భారీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మాణం జరిగింది. 2 రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఈలోపు ఆగర్ మిషన్ తో సమాంతర డ్రిల్లింగ్ వేగవంతమైంది. దీంతో నిలువుగా డ్రిల్లింగ్ చేయడానికి ప్రదేశాన్ని గుర్తించినప్పటికీ ఆ ఆప్షన్ను పక్కన పెట్టారు. ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి వేగంగా పనులు సాగాయి. ఒక రాత్రిలోనే 10 మీటర్ల శిథిలాలు తొలగించారు. ఈ నెల 22 నుంచి కార్మికులు బయటకు రావడంపై ప్రచారం మొదలైంది. సహాయక కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని, కార్మికులకు ఏ క్షణంలోనైనా సొరంగం నుంచి విముక్తి కలుగుతుందని భావించారు. ఈ నెల 23న ఉదయం అంతా టన్నెల్ దగ్గర ఉత్కంఠ నెలకొంది. పైపులు వెల్డింగ్ చేసే నిపుణులు ఢిల్లీ నుంచి వచ్చారు. కేంద్ర మంత్రి వీకే సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ టన్నెల్ దగ్గరకు చేరుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం లోపు రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని కూడా నిపుణులు ప్రకటించారు. కానీ ఈ నెల 24న సాయంత్రం ఓ భారీ మెటల్ తగిలి ఆగర్ యంత్రం బాగా దెబ్బతింది. హైదరాబాద్ నుంచి ప్లాస్మా కటర్ అత్యవసరంగా తీసుకువచ్చి శిథిలాల్లో చిక్కుకుపోయిన ఆగర్ యంత్రం బ్లేడ్లు తొలగించారు. సొరంగం నుంచి ఆగర్ యంత్రాన్ని బయటకు తీసి మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం ఆర్మీని రంగంలోకి దించారు. కార్మికులను బయటకు తెచ్చేందుకు మొత్తం 6 మార్గాలు సిద్ధం చేసుకున్నారు. సమాంతర డ్రిల్లింగ్ మొదటిది కాగా నిలువు డ్రిల్లింగ్ రెండోది. సమాంతరంగా మాన్యువల్ డ్రిల్లింగ్ తో పాటు రెండో ఆప్షన్ అయిన వర్టికల్ డ్రిల్లింగ్ విధానంలో సహాయక కార్యక్రమాలు జరిగాయి. మాన్యువల్ డ్రిల్లింగ్ అనుకున్న దానికన్నా బాగా వర్కౌట్ అయింది. దీంతో సమాంతర డ్రిల్లింగ్ పనులు ఆగిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్ సుదీర్ఘంగా సాగడానికి కారణం సిల్క్యారా టన్నెల్ నిర్మించింది పర్వతాలను తొలచి కావడమే. నిర్మాణం కుప్పకూలడంతో అందులో ఉపయోగించిన ఇనుప సామాగ్రి కూడా శిథిలాల్లో చేరింది. ఇదే సహాయక కార్యక్రమాలకు పదే ఆటంకం కలిగించింది. 25 టన్నుల అగర్ యంత్రం
అడుగడుగునా అడ్డుపడుతున్న ఇనుప రాడ్లతో సొరంగం శిథిలాల్లో ముందుకు కదల్లేకపోయింది. ఓ దశలో అగర యంత్రంతో డ్రిల్లింగ్ కొనసాగిస్తే మరోసారి సొరంగం కుప్పకూలుతుందేమోనన్న భయాందోళన నెలకొంది. చివరకు ఆ యంత్రాన్ని పక్కకు జరిపి ర్యాట్ హోల్ మైనర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. సిల్క్యారా సొరంగం నిర్మించింది పర్వత ప్రాంతం. పర్వతాలను తొలిచి ఈ సొరంగం నిర్మించడం ఎంత వ్యయ ప్రయాసో, అందులో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తేవడం అంతకు మించిన కష్టంగా మారింది. పర్వత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు అత్యంత కష్టమైనవని, ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అథారిటీ అధికారులు తెలిపారు. శిథిలాల తవ్వకాలు నిర్వహించే వారికి రక్షణ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. లోపల ఉన్న కార్మికులు నిరంతరం తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుగా ల్యాండ్ లైన్ ఏర్పాటు చేశారు. డాక్టర్లు కార్మికులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై సలహాలు ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతూ ఉండడంతో కార్మికులు ఒత్తిడికి గురవకుండా వీడియో గేమ్స్ ఆడుకునేందుకు మొబైల్స్ పంపించారు. డ్రోన్ కెమెరాలతో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఉత్తర కాశీలోని సిల్క్యారా, దండల్గావ్లను కలుపుతూ నిర్మిస్తున్న ఈ సొరంగంలో సిల్క్యారా వైపు 200 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. కార్మికుల్లో ఒకరు ఉత్తరాఖండ్కు చెందినవారు. మిగిలిన వారంతా బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్కు చెందినవారు. 4531 మీటర్ల పొడవైన సిల్క్యారా టన్నెల్ను 853 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్నారు. చార్ధామ్ ప్రాంతాలకు అనుసంధానం పెంచేందుకు ఈ నిర్మాణం చేపట్టారు. నిర్మాణంలో ఉన్న టన్నెల్ దీపావళి రోజు కుప్పకూలడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గింది. సాధారణంగా రోజు ఒక షిఫ్ట్కు 150 నుంచి 160 మంది కార్మికులు సొరంగం లోపల పనిచేస్తూ ఉంటారు. నవంబర్ 12న దీపావళి కావడంతో ఎక్కువ మంది రాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎప్పటికప్పుడు కార్మికుల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పైపుల ద్వారా కావాల్సినవన్నీ కార్మికులకు అందించారు. ఆక్సిజన్, ఆహారం, నీళ్లు, మందులు వంటివి పైపు ద్వారా పంపించారు. సొరంగం లోపల విద్యుత్, నీటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. కార్మికులు కుటుంబ సభ్యులతో పాటు సహాయక సిబ్బందితోనూ మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఎక్కువ రోజులు సొరంగంలో ఉండడం వల్ల కార్మికుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కార్మికులు తెలియని ఒత్తిడికి గురవుతారు. బయటి వాతావరణ స్థితికి సొరంగం లోపలి పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. విపత్కర పరిస్థితులు, ఎప్పుడు బయటకెళ్తామో తెలియని అనిశ్చితి కార్మికులను కలవరపెడతాయి. కార్మికుల్లో మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఎక్కువ రోజులు సొరంగంలో ఉంటే ఏవో శబ్దాలు వింటున్నట్లుగా, కుటుంబ సభ్యులు పిలుస్తున్నట్లుగా భ్రాంతికి లోనవుతారని, ఆలోచనలపై నియంత్రణ కోల్పోతారని వైద్యులు చెప్పారు. కార్మికులు బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచిస్తున్నారు. వారి సూచనల మేరకే అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు.